జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన చిత్తూరులో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు అన్నదానం నిర్వహించి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. విలేకరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పల్మనేరు రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆదిశేషయ్య రమేష్లు మాట్లాడుతూ విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టి విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి సహకరించాలని, అర్హులైన విలేకరులు అందరికీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ సౌకర్యం అందించి విలేకరుల జీవితాలకు భరోసా కల్పించాలన్నారు. అర్హులైన విలేకరులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసేలా సహకరించాలని, విలేకరులందరికీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి అలాగే విలేకరుల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందేలా సహకరించాలని అన్నారు. అర్హులైన విలేకరులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి పత్రంలో రాతపూర్వకంగా ఆర్డీఓ భవానికి పాత్రికేయుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఇందులో పల్మనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సుబ్రహ్మణ్యం, మెహబూబ్, నాగరాజ, విజయశ్యామ్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ మూల స్తంభమైనటువంటి దినపత్రికల దినోత్సవం ఈరోజు జరుగుతోంది. అలాగే రాజ్యాంగ వ్యవస్థలో దినపత్రికల యొక్క పాత్ర ఎంతో కీలకమైంది. అణగారిన వర్గాలు, అణగబడినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా అణచివేతలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చేస్తున్నటువంటి అవినీతిని కూడా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరులో నిరాశ్రయుల వసతి భవనంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా యావత్తు జర్నలిస్టులందరికీ కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పత్రికల యొక్క ఏదైతే ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి. ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము. ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం.